ముప్పై సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న కేసులు వచ్చి 86,157 కేసులు పెండింగ్లో ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి పైబడి. టోటల్గా వచ్చి 98,93,738 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటిదంటే భారతదేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వము ఈ కేసులు పరిష్కరించాలి అని అంటే 324 సంవత్సరాలు ఎవరు బతకం, మనం ఎవరు 324 సంవత్సరాలు ఆ కక్షిదారులు, పిటిషనర్స్, రెస్పాండెంట్స్లో కూడా ఎవరు బతుకుతారని కూడా మనం ఊహించలేము. 324 సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడు ఎలాగైతే జరుగుతున్నాయో కేసులు విచారణ ఆ రకంగా జరిగింది. అలా కాకుండా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 224 డిబేటెడ్ ఆన్ 7th June 1949లో చేశారు. దాని మీద చేసి 224A అని చెప్పి రాజ్యాంగంలో ఒకటి పొందుపరిచారు. ఆర్టికల్ 224A ప్రకారంగా రాజ్యాంగంలో నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ చాప్టర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ మే అట్ ఎనీ టైమ్ with the provisions consent of the president request any person who has held the office of a judge of that court or of any other high court to sit and act as a judge of the high court for that state, and every such person so requested shall while so sitting and acting be entitled to such allowances as the president may by order determine to have all the jurisdiction powers and privileges of, but shall not otherwise be deemed to be a judge of that high court. అంటే రిటైర్ అయిపోయిన జడ్జిలు కావచ్చు, లేదా న్యాయశాస్త్ర కోవిదుడు అయ్యి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యాయవాది కావచ్చు, రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకుని ఆ చీఫ్ జస్టిస్ గారు కాంట్రాక్ట్ బేసిస్ అంటాం కదా మనము, అలా కొంతకాలం పాటు తీసుకుని సత్వరంగా కేసులను పరిష్కరించవచ్చు. ఆ ప్రొవిజన్ మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 224Aలో ఉన్నది. ఇటువంటివన్నీ కూడా ఉపయోగించుకోకుండా, మన రాజ్యాంగాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉద్యోగాలు ఇచ్చేయండి అని చెప్పి మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేకపోతే స్టేట్ గవర్నమెంట్లకి వీటికి ఉద్యోగాలు భర్తీ చేయండి, ఖాళీలు భర్తీ చేయండి అని చెప్పి తీర్పులు ఇస్తాయి కోర్టులు. అటువంటి తీర్పులు ఇచ్చే కోర్టుల్లోనే జడ్జిల పోస్టులే ఖాళీగా ఉన్నాయి. మరి వాటిని ఎవరు భర్తీ చేస్తారు? దానికి బాధ్యులు ఎవరు అని అంటే కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి. 170 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు కదా. త్రిపుర హైకోర్టులో ఒకసారి ప్రత్యేకమైనటువంటి సందర్భం వచ్చేసింది. అక్కడ ఉన్న జడ్జిల్లో నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానని జడ్జిలు తప్పుకుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ పిటిషనర్ దారి తరఫునో లేకపోతే కక్షిదారి తరఫునో వాళ్ళు ఎప్పుడూ ప్రాక్టీస్ చేసినప్పుడు కేసులు వాదించి ఉండొచ్చు. అందుకని అది భావ్యం కాదు, నాకు తెలిసిన వాళ్ళు అందుకని మేము ఈ కేసులో నుంచి మేము తప్పుకుంటున్నామని అంటారనమాట వాళ్ళు. దాన్ని రికోసల్ అంటారనమాట, రికాజల్ అని అంటారు. అప్పుడు ద సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది, అక్కడ జడ్జిని వెయ్యండి. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ TY గారు JS ఖేహర్ గారికి లెటర్ రాశారు. ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఇది వచ్చి సందర్భం వచ్చింది కనుక మాకు జడ్జిల్ని ఏర్పాటు చేయండి అని. అప్పుడు ఆ టైంలో 4 జడ్జిలు ఉండేవాళ్ళు చీఫ్ జస్టిస్తో కలిపి. 3 జడ్జిలు ఉన్నారు ఆ రోజు నాడు. 26 కేసుల్లో నుంచి జడ్జిలు తప్పుకున్నారు అక్కడ.
మేము వినము ఈ కేసులు అనేటువంటిది. కే అటార్నీ జనరల్ ముకుల్ రోత్గి గారిని అడిగి ఆర్టికల్ 224A ఇందాక నేను చెప్పాను కదా, దాని ప్రకారంగా అక్కడ న్యాయమూర్తుల్ని నియమించండి అని చెప్పి అడిగారు. అయితే దానికి రోత్గి గారు, అడ్వకేట్ జనరల్ గారు, అటార్నీ జనరల్ ఆయన ముకుల్ రోత్గి గారు ఒప్పుకోలేదు దానికి. ఏ జడ్జ్ అపాయింటెడ్ ఇన్ ఏ పర్టికులర్ హైకోర్ట్ కెనాట్ బి స్వర్న్ ఇన్ అనదర్ హైకోర్ట్. ఈ కెనాట్ బి ఏ జడ్జ్ అట్ 2 different హైకోర్ట్స్ అట్ ద సేమ్ టైమ్. అండ్ ఈ said and suggested that a judge should be transferred from an adjoining high court to Tripura High Court to address the unique problem. సో మీరు ఆ పక్క హైకోర్టు నుంచో ఇంకో రాష్ట్రం నుంచో హైకోర్టు జడ్జిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా అక్కడ సమస్యను పరిష్కరించండి. అంతేగాని ఒక 224A ఆర్టికల్ 224Aని ప్రకారంగా ఒక రాష్ట్రంలో ఉన్న జడ్జి ఇంకో రాష్ట్రంలో, అంటే 2 రాష్ట్రాలలో హైకోర్టులో ప్రమాణ స్వీకారాలు చేయడానికి లేదు. సో 2 రాష్ట్రాలలో ప్రమాణ స్వీకారం చేయలేదు. మన ట్రాన్స్ఫర్ అయిపోయిన హైదరాబాద్ నుంచి, మన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అయిన చీఫ్ జస్టిస్ గారు జేకే మహేశ్వరి గారు తన ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. ఆయన ప్రమాణ స్వీకారంలో గవర్నర్ గారు ముందు ప్రమాణ స్వీకారం, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారం వస్తుంది. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు వచ్చేసి తప్పు చదివారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పాలి, మీరు చదవాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. ఓహో అలాగా అని చెప్పి రెండోసారి చేయకూడదు, అక్కడైతే అక్కడ. అందుకని గవర్నర్ గారు రూమ్లోకి వెళ్ళి రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ ఆయన, జేకే మహేశ్వర్ చీఫ్ జస్టిస్ గారు. ఈ రాజకీయ నాయకులు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళ మీదే కాదు, వాళ్ళందరి మీద ఎలాగైతే మీరు చేస్తున్నారో, సత్వర తీర్పు కావాలి అని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ గారు ఇచ్చారో, అలాగే దేశంలో ఉన్న పేదల కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు, సామాన్య మధ్యతరగతి ప్రజలు తిరుగుతున్నారు కోర్టుల చుట్టూరా. మరి వాళ్ళు కూడా ప్రజలే కదా, ఈ దేశంలో భాగస్వాములే కదా, వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కే కదా న్యాయం పొందడానికి. వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కు న్యాయం పొందడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మరి అటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే జడ్జీల పోస్టులన్నీ భర్తీ చేసేయాలి. రాజకీయ నాయకుల మీద కేసులను సత్వర విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి కొన్ని, ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించండి, అభ్యంతరం లేదు ఎవరికి కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్టేలు ఎత్తేసి కూడా ఆయన మీద కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారో, స్పెషల్ కోర్టే పెట్టండి, ఒక ప్రత్యేక కోర్టేనే పెట్టండి చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద కానీ వాళ్ళ మీద కానీ, పెట్టేసి ఆయన మీద కూడా విచారణ జరిపించండి. సంతోషిస్తారు, ప్రజలు సంతోషిస్తారు. సో రాష్ట్రపతి గారు చొరవ తీసుకుని, ప్రధానమంత్రి గారు చొరవ తీసుకుని, న్యాయశాఖ మంత్రి, హోంమంత్రి గారు చొరవ తీసుకుని ఈ దేశ ప్రజలకి సత్వర న్యాయం అందాలి అని అంటే హైకోర్టులలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులలో, జిల్లా కోర్టులలో జడ్జిల పోస్టులు, న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలకి సత్వరమే చర్యలు తీసుకుని అన్ని పోస్టులని భర్తీ చేసి దేశ ప్రజలకు సత్వరం న్యాయం అందించాల్సిందిగా కోరుకుంటూ